ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సన్నద్దమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో నూతన ప్రభుత్వ ఏర్పాట్ల హడావిడిగా కొనసాగుతోంది. ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. ఆ భేటీలో బీజేపీ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. అనంతరం ఎన్డీఏ పక్షాల ఎంపీలందరూ భేటీ కానున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ఇక ఎన్డీఏ ఎంపీల భేటీలో 240 మంది బీజేపీ ఎంపీలతో పాటు టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి, ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదల్ సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు, ఎన్డీఏ పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ వారంతా ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. ఆ తర్వాత చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ సహా పలువురు అగ్ర నేతలతో కలిసి మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. ఎన్డీఏకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను, మద్దతు లేఖను సమర్పించనున్నారు. తమ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. ఎన్డీఏ సంపూర్ణ మెజారిటీ ఉన్న నేపథ్యంలో మోదీ సర్కార్ కోసం రాష్ట్రపతి ఆహ్వానించడం లాంఛనమే అవుతుంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మోదీ తన మంత్రివర్గ సభ్యులచే ప్రమాణం చేసే అవకాశం ఉంది.